హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. గుమగుమలాడే స్పైసీ చికెన్ కర్రీ చాలా ఈజీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలు ఏవి ఎక్కువ వేయకుండా స్పైసీగా అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేటట్టు చికెన్ కర్రీ ఎలా చేసేసుకోవాలో చూసేద్దామా. చాలా ఈజీ అండి. నేనైతే కనుక కేజీ చికెన్ తీసుకొచ్చానండి. కేజీ చికెన్లో చక్కగా వెనిగర్ ఉప్పు వేసి నీట్గా వాష్ చేసి నీళ్ళన్నీ వాడిపోయేటట్టు ఒక బాస్కెట్లో వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి కానీ పెద్దగా ఉన్న గిన్నె కానీ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కాక 5-6 లవంగి మొగ్గలు, 4-5 యాలకులు, 1 ఇంచు దాల్చిన చెక్క ముక్కలు, అలాగే 2 రెబ్బల కరివేపాకు జస్ట్ చిటపటలనిచ్చాక 4 పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను. అలాగే ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకున్నాను. వేసుకొని జస్ట్ ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాం. 2 నిమిషాలు చక్కగా వేగింది కదా. ఇప్పుడు ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కేజీ చికెన్ కర్రీకి నేను వచ్చేసరికి ఒక మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి, సరిపోతుంది. ఉల్లిపాయ ఇంకా ఎక్కువైతే కనుక కూర తీపిదనంగా అనిపిస్తుంది. నేను అందుకని 3 మీడియం సైజు ఉల్లిపాయలు మాత్రమే తీసుకున్నాను. ఉల్లిపాయలు కలిపేసి మూత పెట్టి మగ్గపెట్టుకుందాం. చూడండి, ఒక 5 నిమిషాలకి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఉల్లిపాయ. ఇంకొంచెం కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. మూత తీసి చూద్దామా. ఆయిల్ అంతా సపరేట్ అయింది, ఉల్లిపాయ అంతా కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా పర్ఫెక్ట్గా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం మీడియం సైజు టమాటాలని సన్నగా చాప్ చేసుకొని కానీ లేదంటే పేస్ట్ చేసుకొని అయినా కూడా టమాటాలని ఇలా ఈ ఉల్లిపాయలో వేసి టమాటా ముక్కలు మొత్తం మెత్తబడి పైన తొక్క సపరేట్ అయితే సరిపోతుంది. మరీ ఏమీ మగ్గపెట్టేసుకోకర్లా. ఒక 2 నిమిషాలు మగ్గపెట్టుకుందాం. ఈ కర్రీ దేంట్లోకైనా భలే ఉంటుందండి. మా పిల్లలు అయితే ఎక్కువగా దోశలో తినడానికి కూడా ఇష్టపడతారు. చూడండి, టమాటాలు మొత్తం కూడా మగ్గిపోయి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా. మొత్తం ఇంకొకసారి కలిపేసుకొని దీంట్లో ఇప్పుడు మనం రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం. నేనైతే కనుక కల్లుప్పు వేసేసాను. అలాగే 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేస్తున్నాను. చాలామంది చికెన్ పసుపు వేసి కడుగుతారు కదా. నేను ఎందుకు అలా కడగడానికి, నాకు నాటుకోడి అయితేనే కడుగుతానండి. నార్మల్గా అయితే కనుక వెనిగర్ వేసి మాత్రమే కడిగేస్తాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేశాను. ఇప్పుడు దీంట్లో మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే కనుక 1.5 స్పూన్ కారం వేస్తున్నాను. ఈ కొలతలన్నీ కూడా కేజీ చికెన్కి అండి. ఈ కొలతలతో చేస్తే కూర స్పైసీగా మంచి జ్యూసీగా భలే వస్తుంది అసలు. మసాలాలన్నీ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు అన్నిటినీ కూడా ఆయిల్లో 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. ఫైనల్గా ఇప్పుడు దీంట్లో చిక్కటిది పులుపు లేని పెరుగు వేసుకోండి. పెరుగు వేయడం వల్ల కూర జ్యూసీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కనుక మేగడతో సహా వేశాను. ఒక 4 స్పూన్ల దాకా వేసుంటాను. పెరుగు వేశాక మొత్తాన్ని కూడా ఇలా చూడండి, మసాలాలు, ఉల్లిపాయ, టమాటా, పెరుగు మొత్తం అన్నీ కూడా కలిసేటట్టు మొత్తాన్ని కూడా ఇలా కలిపేసేసుకొని ఇప్పుడు దీంట్లో మనం కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఏదైతే క్లీన్ చేసుకున్నామో అది చికెన్ మొత్తాన్ని కూడా ఇలా మొత్తం గిన్నెలో అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు ఇలా చికెన్ వేసేసుకుందాం. ఒక్కసారి వేసేస్తే అక్కడే ముద్దలా ఉంటుందండి. సో ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని ఇలా కలపడం వల్ల ప్రతి చికెన్ ముక్కకి కూడా మన స్పైసీ గ్రేవీ అంతా కూడా కలిసి కూర మంచి టేస్టీగా వస్తుంది. చూడండి, మొత్తాన్ని కూడా ఇలా మసాలా అంతా కూడా ముక్కకు పట్టేటట్టు మొత్తం కలిపేసుకొని నీళ్లు పోయకుండా మూత పెట్టి మగ్గపెట్టేసుకుందాం. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దామా. చికెన్లో ఉన్న వాటర్ అంతా పైకి తేలుతూ ఎలా తయారైందో కదా, యమ్మీగా. ఈ కూరలో మజా ఏంటో చెప్పనా అండి. చుక్క వాటర్ పోయి అవసరం లేదు. నిదానంగా లో టు మీడియం ఫ్లేమ్లో కనుక మనం వండుకుంటే కూర అమృతంలాగా ఉంటుంది. చూడండి, చికెన్లో వాటర్ అనేది ఎంత రిలీజ్ అవుతుందో. నేను కొంచెం కూడా వాటర్ పోయలేదండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెడితే కనుక మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అయ్యి ఆ గ్రేవీనే సరిపోతుంది. హై ఫ్లేమ్లో వండేటప్పుడు మాత్రమే
సో వాటర్ అనేది త్వరగా డ్రై అయిపోతుంది కాబట్టి కొంచెం వాటర్ పోసుకుంటే సరిపోతుంది. చూడండి జ్యూసీగా కర్రీ అయితే లో టు మీడియం ఫ్లేమ్లో వండుతున్నప్పుడు ఎంత బాగుంటుందో అసలు. ఇప్పుడు దీంట్లో ఒక గుప్పెడు ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటే అంతే అండి, గుమగుమలాడే చికెన్ కర్రీ రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చిందా మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. చూడండి ఎంత ఈజీగా చేసేసుకోవచ్చో. ఈ కర్రీ చపాతీ, రాగి సంకటి, అన్నం, పూరి, దోశ ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది, జ్యూసీగా. అలా వెళ్తూ మన ఛానల్ని ఫాలో చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.